ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల కోసము ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్, వెహికల్స్ నేమ్స్ అనేటువంటి మనం చూద్దాము. యాపిల్, పియర్స్, వాటర్ మెలన్, పపాయా, ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో, బనానా, గ్రేప్స్. తర్వాత కొన్ని వెజిటేబుల్స్ చూద్దాము. టొమాటో, పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, బీట్రూట్, లెమన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. తర్వాత వచ్చేసి వెహికల్స్ వచ్చేసి జీప్, కార్, బస్, ట్రైన్, స్కూటర్, ట్రక్, ఏరోప్లేన్, హెలికాప్టర్, లారీ. కొన్ని బర్డ్స్ నేమ్స్ చూద్దాము. డౌ, పీకాక్, క్రో, ఈగల్, ప్యారెట్, స్పారో, పిజియాన్. తర్వాత కొన్ని యానిమల్స్ నేమ్స్ వచ్చేసి లయన్, టైగర్, ఎలిఫెంట్, ఫాక్స్, కౌ, బఫెలో, క్యాట్, ర్యాట్, డాగ్. కొన్ని యానిమల్స్ వచ్చేసి బాడీ పార్ట్స్ వచ్చేసి మనం చూద్దాము. హెడ్, నోస్, స్టొమక్, లిప్స్, ఐస్, ఇయర్స్, హ్యాండ్, లెగ్స్, చెస్ట్, నెక్ అనేటువంటిది మనము దీని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత మేక్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ ఫ్రమ్ ద టేబుల్. ఇక్కడ వచ్చేసి కొన్ని టేబుల్లో కొన్ని ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించి మనం వచ్చేసి సెంటెన్సెస్ అనేటువంటిది మనము తయారు చేద్దాము. దిస్ ఈజ్ ఏ బ్యాగ్, దట్ ఈజ్ ఏ ప్యారెట్. దిస్ ఈజ్ మై షూస్, దట్ ఈజ్ మై బ్యాగ్. దిస్ ఈజ్ మై కోట్, దట్ ఈజ్ మై కోట్. సో దిస్ అనేటువంటిది ఉపయోగించి, దట్ అనేటువంటిది ఉపయోగించి కొన్ని వాక్యాలు. తర్వాత వచ్చేసి కొన్ని వచ్చేసి మనము దేనికి ఉపయోగిస్తామంటే సింగులర్లో ఉపయోగించినప్పుడు, అంటే ఒకే ఒక వస్తువు గురించి కానీ, ఒక మనిషి గురించి కానీ, ఒక బర్డ్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం ఈ యొక్క ఈజ్ అనేటివి ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి దీస్, దోజ్. దీస్ అంటే ఇక్కడ, దోజ్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు దోజ్ అనేటువంటిది ఉపయోగిస్తాము. సో దీస్ అనేటువంటి దీస్ ఆర్ యువర్ బాటిల్స్, దోస్ ఆర్ యువర్ బాటిల్స్. దీస్ ఆర్ యువర్ పెన్సిల్స్, దోస్ ఆర్ యువర్ పెన్సిల్స్. దీస్ ఆర్ యువర్ ఫ్లవర్స్, దోస్ ఆర్ యువర్ ఫ్లవర్స్. ఈ విధంగా వచ్చేసి ప్లూరల్లో మనం ఉపయోగిస్తాము. ప్లూరల్ అంటే ఏంటంటే బహువచనంలో మనం ఉపయోగిస్తామన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వర్డ్ కాంట్రాక్టింగ్ ఈజ్ ఏ షార్ట్ వే టు రైట్ 2 words. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి కొన్ని వచ్చేసి షార్ట్ ఫామ్లో కొన్ని వ్రాస్తామన్నమాట. అవి ఏంటనేది చూద్దాము. ఇప్పుడు కెనాట్ అని ఉపయోగించినప్పుడు కాంట్ అని చెప్తాము. ఈజ్ నాట్ అన్నప్పుడు ఈజింట్. ఐ హ్యావ్ మీన్స్ ఐ హ్యావ్ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి ఇట్ ఈజ్ అన్నప్పుడు ఇట్స్ అని రాస్తామన్నమాట రాసేటప్పుడు. తర్వాత దే విల్ అన్నప్పుడు దే విల్ అనేటువంటిది ఈ విధంగా రాస్తాము. వీఆర్ అన్నప్పుడు వీఆర్ అనేటువంటిది ఈ విధంగా రాస్తాము. లెటర్స్, లెట్స్ అని రాస్తాము. దట్ ఈజ్ అన్నప్పుడు దట్స్ అని రాస్తాము. తర్వాత మ్యాచ్ ఈచ్ కాంట్రాక్టింగ్ విత్ 2 words వచ్చేసి ఎలా రాస్తామనేటువంటిది మనం ఇందాకే చూసుకున్నాము. వాటిలో రానివి ఏమైనా ఉంటే చూద్దాము. డిడింట్, వాజెంట్ ఇలాంటివి రాలేదు. ఆరింట్ అనేటువంటిది ఎలా రాస్తాము. ఆర్ నాట్, హ్యావ్ నాట్, డిడ్ నాట్, విల్ నాట్, దేర్ ఈజ్, దెర్ ఆర్ ఇలాంటివి ఎలా రాస్తామనేటువంటిది మనము మ్యాచ్ చేసి తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ద టైలర్ స్టిచెస్ ద క్లోత్స్. ద టైలర్ అనేటువంటి దర్జీ వచ్చేసి మనకు బట్టలు కుడతాడు అనమాట. ద ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్స్ ద ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ చేస్తారు ನಮ್ಮ ట్రాఫిక్ని. ద కాబ్లర్ మెండ్స్ ద షూస్. కాబ్లర్ వచ్చేసి మన యొక్క షూస్ని కుడతారు. ద డ్రైవర్ డ్రైవ్స్ ద బస్ని డ్రైవ్ చేస్తారు. ద టీచర్ టీచ్ ద స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు. నెక్స్ట్ ద ఫార్మర్ గ్రోస్ ఫుడ్. ఫార్మర్ వచ్చేసి పంటలు పండిస్తాడు. ద బార్బర్ కట్స్ ద హెయిర్. జుట్టుని కట్ చేస్తారు. ద షాప్ కీపర్ సెల్స్ వెజిటేబుల్స్ అండ్ గ్రోసరీస్. షాప్ కీపర్ వచ్చేసి షాప్లో ఉండేటువంటి గ్రోసరీస్ తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్ అమ్ముతారు. ద డాక్టర్ ట్రీట్స్ ద సిక్. డాక్టర్స్ వచ్చేసి ట్రీట్ చేస్తారు. సిక్ గురించి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ట్రీట్ చేస్తారు. కార్పెంటర్ మేక్స్ ఫర్నిచర్. కార్పెంటర్ వచ్చేసి ఫర్నిచర్ని తయారు చేస్తాడు. ద పోస్ట్ మ్యాన్ డెలివర్స్ లెటర్స్ అండ్ పార్సల్స్. ద పోస్ట్ మ్యాన్ వచ్చేసి డెలివరీ చేస్తారు లెటర్స్ మరియు పార్సల్ని.